నిద్రపోయి లేచిర్రు, మెడ టైట్‌గా ఉంది, తిప్పనికి రావట్లేదు. ఆర్ ఇంకేమైనా పని చేసిర్రు, బాగా ఏమైనా ఎత్తిర్రు, టైట్‌గా ఉంది. ఎస్పెషల్లీ పడుకొని లేచేసరికి. సో, రాంగ్ పొజిషన్‌లో పడుకుంటే, ఎక్సెసివ్ యాక్టివిటీ చేస్తే ఏమైద్దంటే మజిల్ స్పాజమ్ రాగలుగుతది. స్పాజమ్ అంటే ఏంది అంటే మజిల్ టైట్‌గా పట్టేసేయడం. ఇది ఎందుకు పట్టేస్తదంటే మనకొకటి మజిల్ స్ట్రెయిన్ అయినా, ఇంకేమైనా రీజన్ అయినా మన బాడీని ప్రొటెక్ట్ చేయనీకి ఎక్సెసివ్ మూవ్‌మెంట్ నుంచి. సో, మెడ టైట్ అయినట్టు అనిపిస్తే మనం భయపడాలా వద్దా, ఇమ్మీడియట్‌లీ హాస్పిటల్‌కి వెళ్ళాలా అనేది దేర్ ఆర్ సమ్ డేంజర్ సైన్స్ అండి. సివియారిటీ ఆఫ్ ఇంజురీ మీకు గట్టిగా తాకింది, హైట్ నుంచి పడ్డారు, యాక్సిడెంట్ అయిందంటే కంపల్సరీ యూ హావ్ టు గో టు ద హాస్పిటల్. ఎందుకంటే లోపల ఎట్లాంటి ప్రాబ్లమ్ ఉందో తెలియదు. కానీ సంథింగ్ వెరీ ట్రివియల్ లైక్ పడుకొని లేచేసరికి ఉంది అంటే మనం వీ కెన్ స్టిల్ వెయిట్ అండ్ సీ. ఒకటి ఏంది అంటే టైట్ ఉన్నా కానీ ఏం చేయాలి అంటే ఫస్ట్ థింగ్ డేంజర్ సైన్స్ కొన్ని చూడాలి. మనకి చేతికి రేడియేటింగ్ పెయిన్ అంటే లాగుతున్నట్టు నొప్పి అవుతుందా, బర్నింగ్ సెన్సేషన్, తిమ్మిర్లు అవుతున్నాయా, కాళ్ళకు వస్తున్నాయి. దీస్ ఆర్ డేంజర్ సైన్స్. అంటే డిస్క్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ, ఇటువంటిది ఉన్నా కానీ నర్వ్ రూట్ మీద కంప్రెషన్ ఉన్నట్టు ఇది. సో దానివల్ల వచ్చే పెయిన్ ఇది. సో ఇటువంటిది ఉంటే ఇమీడియట్లీ హాస్పిటల్కి వెళ్ళండి. కానీ ఓన్లీ నెక్ పెయిన్ ఉంటే ఏం చేయాలి? నెక్ పెయిన్ అండ్ స్పాజమ్ ఉంటుంది. అంటే కొన్నిసార్లు ఈ ఏరియా బ్యాక్ ఆఫ్ ద హెడ్, నెక్, ట్రెపీజియస్ ఏరియా అండ్ ఆ కాలర్ బోన్స్ మధ్యలో ఈ ఏరియా అంతా పెయిన్ఫుల్ ఉండొచ్చు. సో ఇటువంటి దాంట్లో ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ కొన్ని చేయొద్దు. ఒకటి సడన్గా నెక్ ట్విస్ట్ చేయడానికి ట్రై చేయడం, దాన్ని స్ట్రెచ్ చేయడం, ఇవన్నీ ఇమీడియట్లీ మనం చేయకుండా ఉండాలి. సో ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే రెస్ట్ చేయాలి దాన్ని కంప్లీట్లీ.